హలో అందరికీ. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం మనం. కిడ్నీలో రాళ్ళు ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్నారు. అసలు ఎందుకు వస్తాయి, వాటికి రావడానికి కారణాలు ఏంటి, వాటి నుంచి మనం ఎలా బయటపడాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. కిడ్నీలో ఉండే మూత్రపిండాల్లో ఖనిజాలు మరియు ఉప్పులు చేరి గట్టిపడి రాళ్ళలా మారుతాయి. వీటిని కిడ్నీ స్టోన్స్ లేదా మూత్రపిండం రాళ్ళు అంటారు. ఇవి అసలు ఏర్పడటానికి కారణాలు ఏంటి? నీటి కొరత, తగినంత నీరు తాగకపోవటం, కాల్షియం ఆక్సలేట్, యూరిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటం, ఎక్కువ ఉప్పు, మాంసాహారం, జంక్ ఫుడ్ తినటం, కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ రాళ్ళు ఉంటే వచ్చే అవకాశం ఎక్కువ, అధిక బరువు, డయాబెటీస్, గౌటు, హై బీపీ ఉన్నా కూడా వస్తాయి. వ్యాయామం లేకపోవటం, ఎక్కువగా కూర్చోవటం వల్ల కూడా వస్తుంది. కిడ్నీ రాళ్ళలో రకాలు. ఎక్కువగా కనిపించే రకం వచ్చేసి కాల్షియం స్టోన్స్. మాంసాహారం ఎక్కువగా తీసుకోవటం వల్ల యూరిక్ యాసిడ్ స్టోన్స్ వస్తాయి. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల వల్ల స్ట్రూవైట్ స్టోన్స్ అని వస్తాయి. ఇవి చాలా ఇంకోటి సిస్టైన్ స్టోన్స్ అని, ఇవి చాలా అరుదుగా వంశపారంపర్యం వల్ల వచ్చే స్టోన్స్ అన్నమాట. ఇవి వస్తే మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? నడుము లేదా పక్క భాగంలో తీవ్రమైన నొప్పి, మూత్రం ఎక్కువగా రావటం లేదా తక్కువగా రావటం, మూత్రంలో రక్తం కనిపించటం, మలబద్ధకం, వాంతులు, శరీరంలో అలసట, మూత్రం వేయటానికి ఇబ్బంది, అక్కడ మనకి మండుతున్నట్టుగా అనిపించటం. మనం వీటిని అల్ట్రాసౌండ్ స్కాను, సిటీ స్కాను, ఎక్స్రే, మూత్రం, రక్త పరీక్షల ద్వారా దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు. వీటికి చికిత్స వచ్చేసి చిన్నరాళ్ళు అయితే ఎక్కువ నీరు తాగటం వల్ల అవి యూరిన్లో వెళ్ళిపోతాయి. రోజుకి 3 నుంచి 4 లీటర్ నీళ్ళు తాగాలి. వీటికి పెయిన్ వస్తుంది, దానికి మనకి పెయిన్ కిల్లర్స్ కూడా ఉంటాయి. రాళ్ళు స్వయంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది చిన్నవైతే. పెద్దవైతే మాత్రం రాళ్ళను శాక్వేవులతో చిన్న చిన్న ముక్కలుగా చేసి బయటికి తెప్పిస్తారు. ఇంకోటి ఇట్రోస్కోపీ, కెమెరా సహాయంతో రాళ్ళు తీసివేస్తారు. ఇంకోటి పీసీఎన్ఎల్ అన్నమాట, పర్క్యుటేనియస్ నెఫ్రోటెలోటమీ. పెద్ద రాళ్ళను ఆపరేషన్ చేసి తొలగిస్తారు. చాలా పెద్ద రాళ్ళకు మాత్రం ఆపరేషన్ అవసరం అవుతుంది. వీటికి మనకి ప్రివెన్షన్ ఏంటి? రోజు కనీసం 3 లీటర్ నీళ్ళు తాగాలి. ఉప్పు తక్కువ తినాలి. మాంసాహారం, రెడ్ మీట్ తక్కువ తినాలి. జంక్ ఫుడ్ తగ్గించాలి. క్రమంగా మనం ఎక్కువగా కూడా ఎక్సర్సైజ్ అవి చేయాలి. కొబ్బరి నీళ్ళు తాగాలి. గోరువెచ్చని నీళ్ళు తాగినా, ఉసిరి రసం తాగినా, తులసి రసం తాగినా కూడా మనకి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.